దొనకొండ మండలంలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మీటర్లకు చెందిన విద్యుత్ పాత బకాయిలు ఉన్న రైతులు వెంటనే చెల్లించాలని, లేని ఎడల విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ హెచ్చరించారు. నమస్కారం అండి. దొనకొండ గ్రామ ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మండలంలో వ్యవసాయానికి సంబంధించి చాలా బకాయిలు ఉన్నాయి. దాదాపు 50 లక్షల రూపాయల పైన వ్యవసాయానికి సంబంధించి బకాయిలు ఉన్నాయి. మన గృహాలకు సంబంధించి సకాలంలో చెల్లిస్తున్నారే కానీ వ్యవసాయానికి సంబంధించి ఎవరు కూడా ఆ యొక్క బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. కాబట్టి దయచేసి వ్యవసాయానికి సంబంధించి మనం నెలకు 30 రూపాయలే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా కట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మనకు పిఎం సూర్యాఘర్ కింద సోలార్ ప్యానల్స్ బిగిస్తున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ మనకు 3 కిలోవాట్స్కి గవర్నమెంట్ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 1,32,000 రూపాయలు మనం కట్టుకోవాల్సి వస్తుంది. ఈ 1,32,000లో కూడా మనం 21,000 కట్టినట్టయితే మిగతా అమౌంట్ అంతా బ్యాంక్కి సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ వినియోగించుకొని నాణ్యమైన కరెంట్ని వాడుకుంటారని దొనకొండ మండలకు విద్యుత్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీటర్ల ద్వారానే కరెంటు వినియోగించాలని కోరుచున్నాము. మన ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీటర్ బిగించుకొని ప్రతి ఒక్కళ్ళు 200 యూనిట్ల కరెంటు ఉపయోగించుకొని నాణ్యమైన కరెంటు ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ఎక్కడ కూడా విద్యుత్ చౌర్యానికి పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తున్నాము.